వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న దాంతో అంటే అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా మీ అనలైజేషన్స్ చెప్తూ ఉంటారు. అది కరెక్ట్గా విన వాళ్ళకైతే కరెక్టే కదా, మాకు ఇలాగే జరుగుతోంది అని అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు అన్ని హౌసెస్ గురించి చెప్తున్నారు. 12th హౌస్ గురించి మాట్లాడుకోవాలి సార్. రైట్. జాతకంలో 12th హౌస్ ఎటువంటి రోల్ని ప్లే చేస్తుంది? 12th హౌస్లో ఎటువంటి గ్రహాలు ఉంటే మనకి అది యోగవంతంగా మారుతుంది, మరి ఎటువంటి గ్రహాలు ఉంటే ఇబ్బంది పెడుతుంది, ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ నెగటివ్స్ ఉంటే పాజిటివ్గా మార్చుకునే పరిహారాలు కూడా ఇదే వీడియోలో చెప్పండి సార్. తప్పకుండా. అంటే ఇక్కడ 12th అంటే ప్రతి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే ప్రతి భావానికి దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. సో ఉన్నంతలో బాగా ఎక్కువ బలమైనవి 9, 11 అనేది. అంటే 9 అనేది అదృష్ట స్థానం కాబట్టి అసలు అదృష్టం లేకపోతే మనం జయించడం కష్టం అనేది ఒకటి. సరే, అదృష్టానికి తగిన లాభం కావాలి కాబట్టి లాభస్థానం అనేది 11 అనేది. ఇవి మనం ఇంపార్టెంట్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది. సరే, వీటి తర్వాత పోలిస్తే లగ్నం అనేది, ఎందుకంటే అసలు లగ్నం బలంగా ఉంటే కానీ మిగతా మనం పోరాటం కానీ పోరాడే శక్తి. నాకు విపరీతమైన అదృష్టం ఉంది కానీ ఆరోగ్యం లేదు, ఏం చేస్తాను? అదృష్టం ఉండే ఉపయోగం ఉంది. సో కదా. సో అందుకని అలా దేనికి ఉండే ఇంపార్టెంట్ దానికి ఉంటుంది. సో 12 ఇళ్ళు అనేది మొట్టమొదటిగా చెప్పాలంటే కనుక సుఖ నిద్ర. సో ఇది అందుకంటే నేను దీని నుంచి ఇది కామన్ పాయింట్ కాబట్టి దీని నుంచి వెళ్తున్నా. అవును సార్. సో ప్రతి ఒక్కరికి తిండి, బట్ట ఇవన్నీ అంత అవసరం. ఆ కడుపుకి తిండి అంటాం, కంటికి నిద్ర అంటాం. సో ఆ కంటికి సరైన నిద్ర లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధపడతాడు. పైగా అది అనేక రకాలైన అనారోగ్యాలకి హేతువు కూడా అవుతుంది. సో ప్రతి మనిషి కోరుకునేది సుఖమైన నిద్ర. ఆ సుఖమైన నిద్ర ఇస్తుందా లేదా అనేది 12 చెప్తుంది. మాకు ఇలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. ఎంత పడుకున్నా నిద్ర రాదండి. కళ్ళు అయితే వాళ్ళకి పొడికళ్ళు పడిపోతాయి కానీ నిద్రట్టదు. సో అది. సో జనరల్గా మనకి జాతకరీత్యా ఉండే శుభగ్రహాలు వేరు. సరే, బేసిక్గా చెప్పింది మనకి గురు శుక్రులు కదా. సో వ్యయస్థానంలో గురుడు కానీ శుక్రుడు కానీ ఉంటే హాయిగా నిద్ర పట్టే గుణం అనేది ఉంటుంది. అవునా? అది ఇది మామూలుగా జనరల్ అనుకోండి. సరే, మన జాతకం రీత్యా వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళే మనకి శుభులు అయ్యారు అనుకోండి, ఇంకా ఇంకా ఫాస్ట్గా. అంటే నేను బల మీద కూర్చున్నానా, నిద్ర ఎక్కడ కూర్చున్నాను అనేది కూడా ఉండదు. అది నిద్ర సుఖం ఎరగదు అంటారు. ఎక్కడైనా నిద్రపోతాం పట్టేస్తుంది. సో వాడు గొరగ తీసాడంటే పక్కడి పోవాలి కానీ వాళ్ళు హాయిగా ఉంటారు. సో అంత డీప్గా నిద్ర పట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా మూడో ప్రపంచం ఏం తెలియదు. సో అందుకని అలాంటి అద్భుతమైన నిద్ర కూడా ఒక యోగమే. ఖచ్చితంగా నిద్ర దేవత అంటారు అందుకే కదా. మరి అందుకని అది 12వ ఇంటి మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అన్నా కూడా 12 అనేది చాలా బలమైనది. అంటే సపోజ్ ఇప్పుడు మన జాతకంలో 10వ ఇంటి వాడు అంటే ఉద్యోగ అధిపతి అనుకోండి, అంటే రాజ్యాధిపతి అంటాం. సో ఉదాహరణకి నాకు ఉద్యోగాధిపతి కుజుడు అయ్యాడు అనుకోండి, ఈ కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, విదేశాల్లో నేను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఉన్న చోటికి బాగా దూరం వెళ్ళి సంపాదించుకోవడం అనేది ఉంటుంది. అంటే నేను పుట్టిన చోటికి, ఉన్న చోట అంటే ఎప్పుడైనా సరే బర్త్ ప్లేస్ తీసుకునేది అందుకే. సో మీరు ఎక్కడ పెరిగారు అనే దానికి ఇంపార్టెంట్ ఏమి ఉండదు, పుట్టడమే. మీరు ఎక్కడ పుట్టారు అనేదే ఉంటుంది. అందుకని మనం ఎక్కడ పెరిగారు అని అడగం కదా, ఎక్కడ పుట్టారు అని అడుగుతాం. సో అంటే మీరు పుట్టిన దిశకి మీరు ఉత్తరంకి వెళ్తే బాగుంటుందా, దక్షిణానికి వెళ్తే బాగుంటుందా, ఇలా అనేకం ఉంటాయి. సో ఇప్పుడు ఇదే మనం కుజుడు అని చెప్పుకున్నాం. ఆ కుజుడు వ్యయంలో ఉన్నాడు అనుకుందాం. సో మీరు పుట్టింది ఉదాహరణకి ఏ మచిలీపట్నమో అనుకుందాం. ఆ మచిలీపట్నానికి దక్షిణం వైపుగా ఉండే ఊర్లు లేదా దక్షిణంగా ఉండే దేశాలు ఇవేవైతే ఉంటాయో అటు వెళ్తే మీకు ఇంకా ఎక్కువ మంచిది. అందుకని ఎవరు ఎక్కడ రాణించగలుగుతారు అనేది కూడా మనకి జాతకం చెప్పడం అనేది ఉంటుంది. సో వ్యయస్థానం అంటే జనరల్గా ఎప్పుడూ కూడా మనకి వృత్తి ఉద్యోగాల కారకుడు వ్యయస్థానంలో ఉంటే కనుక ఖచ్చితంగా దూరం వెళ్ళటమే బెటర్. అప్పుడే ఇంకా కొద్దిగా బాగా సంపాదించుకోవడానికి ఉంటుంది. తర్వాత కానీ ఇక్కడ రాజ్యాధిపతి వ్యయస్థానంతో తగులుకున్నాడు కాబట్టి
ఖచ్చితంగా మనం సంపాదించింది నిలుపుకోవటం అనేది కూడా జాగ్రత్త ఉండాలి. సేవింగ్స్ కూడా చెప్తారా సార్ 12,000 బట్టి? అందుకే మరి 12th అనేది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్ అవును, ఖర్చు. సో మన ఖర్చు అనేది ఎలా ఉంటుంది అనేది. ఆ. సో మంచి ఖర్చులు పెడతామా పిచ్చ ఖర్చులు పెడతామా అనేది కూడా నిర్ణయించాల్సింది అదే. ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ప్రస్తుతం ఉద్యోగాధిపతి వ్యయ స్థానంలో ఉండే దాని మీద మాట్లాడుకుంటున్నాం. అవును సార్. సో అంటే ఉద్యోగం మీద మనం ఎంత వచ్చినా కూడా వ్యయమే చేసుకుంటాం, నిలుపుకోవడం అనేది ఉండదు. సో అందుకని మనం ఏం చెప్తాం, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నాయన నువ్వు ఎప్పుడు మిగిల్చుకోలేవు ఒక్క పైసా, కొద్దిగా సంపాదిస్తున్నప్పుడు ఏదైనా భూమి మీద పెట్టుకుంటావో బంగారం మీద పెట్టుకుంటావో పెట్టుకో. వాడి జాతకానికి షేర్ మార్కెట్లు పనికిరావు వెళ్ళొద్దు, లేదు నీకు షేర్లు కలిసి వస్తాయి, నీ డబ్బంతా దాని మీద పెట్టు. అంటే ఎలాగ వ్యయం అయిపోవటం ఖాయం, ఆ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. నువ్వు ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళావు మంచిదే, ఆత్మతృప్తి, కానీ ఎవరికో ఇచ్చి మొత్తం పోగొట్టావు, ఏముంది దుర్భరం. అందుకని మనం సంపాదించింది కొంతమంది ఏంటో, నేను జీవితం చిన్నప్పటి నుంచి సంపాదిస్తున్నాను ఒక్క పైసా మిగలటం లేదు అంటూ ఉంటారు. ఎందుకని అంటే ఇలాంటివి వేస్ట్ ఉంది ఎక్కువ. సో అందుకని ఆ వ్యయ స్థానం అనేది మనం ఎలాంటి ఎక్స్పెన్సివ్, సో మంచి ఖర్చులు పెడతామా చెడ్డ ఖర్చులు పెడతామా, సరే అసలు ఉద్యోగాధిపతి పక్కన పెట్టండి కాసేపు. సో మనకి ఎవరైతే ధనకారకుడు ఉన్నాడు, ఆ ధనకారకుడు వ్యయంలో పడినా కూడా వ్యయమేగా. తర్వాత లేదు అసలు వీళ్ళెవరు కాదు, మామూలుగా అయితే మా వ్యయ స్థానంలో ఒక మన జాతకానికి సంబంధించిన దుష్టగ్రహం ఉంది. అంటే దుష్టగ్రహాలు అంటే ఈ కుజుడు, రాహు, కేతు, శని కాదు నేననేది. నా లగ్నానికి ఎవరు ఏమయ్యాడు అలాంటి దుష్టగ్రహం ఎవరైతే ఉంటాడో ఆయన వ్యయ స్థానంలో కూర్చున్నాను అనుకోండి, నేను పెట్టే పిచ్చ ఖర్చులన్నీ. ఇన్ జనరల్గా చెప్పండి సార్, ఏ గ్రహాలు ఉంటే బెటర్, ఏ గ్రహాలు ఉండకూడదు? అది ఎప్పుడైనా సరే ఇన్ జనరల్గా చెప్పడం అనేది కొద్దిగా కష్టమేనా లగ్నాన్ని బట్టి? సో మన లగ్నం బట్టి అయితేనే ఇంకొద్దిగా బాగా అనలైజ్ చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పాం లగ్నాన్ని బట్టే చెప్పండి సార్. మేష లగ్నానికి మరి మీనంలో ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండొచ్చు, అట్లా చెప్పండి సార్. పోనీ సో అంటే వీళ్ళకి అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందేమో అని. కానీ బట్ మామూలుగా అయితే మేష లగ్నం వరకు వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే కొద్దిగా ప్రాబ్లం అనేది ఉంటుంది. మేష లగ్నానికి ఎవరు గురుడే కదా, గురువు. ఆ గురుడే అక్కడ ఉంటే బెటర్ ఉంటుంది అంతేగా. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయంలో కూర్చున్నప్పుడు మనకి మంచి నిద్ర రావడానికి ఉంటుంది, మనం పెట్టే ఖర్చు మంచిది ఉంటుంది. కానీ ఇప్పుడు అదే మేష లగ్నానికి ధనాధిపతి శుక్రుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఓక్షలో ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్కువ ఖర్చు. అలా చూసుకో. సో అందుకని అలా మనం అలే చేయడం అనేది కొద్దిగా కష్టం. కానీ వ్యయభావం బట్టి ఫండమెంటల్గా మనకి ఏంటంటే తెలిసేవి, ఒకటి మనం ఉన్న చోట రాణిస్తామా పరాయి చోట రాణిస్తామా అనేది అదొకటి ఈజీగా తెలియడానికి ఉంటుంది. తర్వాత మనం పెట్టే ఖర్చులు దండగమాల ఖర్చులా మంచి ఖర్చులా అనేది రెండోది. సో మూడోది వచ్చేది మనం కంటికి హాయిగా నిద్రపోమా అనేది మూడోది. సో ఈ మూడు అనేది ఇంకా కొద్దిగా ఈజీగా అంటే అందరికీ ఉపయోగపడేది. సో అందుకని ఎప్పుడైనా సరే వ్యయభావం అంటే ఇప్పుడు మీకు సరే సపోజ్ మీకే అనుభవంలో సరిగ్గా నిద్రటం లేదు అంటే ఖచ్చితంగా మీ జాతకంలో వ్యయాధిపతి ఫాల్ట్ ఉన్నాడు. రైట్. సో మీ జాతకంలో ఎంత సొమ్ము వచ్చినా నిలవట్లేదు. సో వ్యయాధిపతితో మీ ధనాధిపతికో సంపాదనాకారుడికో ప్రాబ్లం ఉంది. రెండు, తర్వాత మనం ఉన్న చోట ఎన్ని ప్రయత్నాలు చేసినా రాణించలేకపోతున్నాం. సో ఖచ్చితంగా మీకు వ్యయాధిపతితో మీ ఉద్యోగాధిపతికి లింక్ ఉంది. అది అంటే మనకి మనంగా ఒకసారి చెక్ చేసుకోవడానికి. సో అందుకని ఈ మూడు ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేవి. అడిగేవి కూడా మనం ఎక్కువ అవే ఉంటాయి. ఏమంటే మేము ఇక్కడే ఉంటే మాకు కలిసి వస్తుందా లేదా బయటకు వెళ్తే కలిసి వస్తుందా. సో అందుకని ఇప్పుడు మనకు కొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచి అదే ఊళ్ళో ఎంత చేసినా 20 రూపాయలు 30 రూపాయల దగ్గరే అయిపోతుంటారు. ఎందుకు అంత అవసరం అంటే మనం చూసుకోవాలి. అప్పుడు జాతకంలో అయితే మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో అయితే మీరు ఇందాక లాస్ట్లో ఒకటి అడిగారు, సరే మాకు అది సో మా వ్యయాధిపతి మాకు బాగుండాలి, మనం పెట్టే ఖర్చు సద్వినియోగం, ఇతరుల వల్ల మోసపోకూడదు. సో ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో సో వాటి కోసం మనం రెమెడీ ఏంటి అనేది ఇది కొద్దిగా కష్టమైన రెమెడీ. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక చిన్న ముంత లాంటిది ఉండాలి. అంటే మనకి మట్టిది అమ్ముతూ ఉంటారు కదా, మనం ముంత అని మూకుడు అంటాం, వీళ్ళకి వాడుక భాషలో మూకుళ్ళు అంటారు కదా. అంటే మూకుడులో మళ్ళీ ముంత అంటే ఇంకా ఈజీ ఏమో, మూకుడు అంటే ఇలా పళ్ళెంలాగా అలా కాదు,
మనం ముంత అంటారు ముంత దాన్ని. ఇప్పుడు పెరుగులు అవి తోడేసుకుంటాం అలా. పాత రోజుల్లో ముంతలు అనేవాళ్ళు. ఎంతే ఉంటాయి అవి, చిన్న చిన్నవి ఉంటాయి, దొరుకుతాయి. దాంట్లో ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా బియ్యం, కొద్దిగా పెసలు, కొద్దిగా మినప్పప్పు, తర్వాత ఒక 2-3 మర్రాకులు, ఒక 2-3 బిల్వదళాలు, ఓకే. ఇవన్నీ కలిపి ఒక నల్ల గుడ్డతో దాన్ని కట్టేయాలి. కట్టేసి ఏదైనా సరే చెట్టు కింద దాన్ని పాతేయాలి. అది ఎప్పుడు చేయాలి? సో ఏదైనా సరే ఒక ఆదివారం నాడు కానీ గురువారం కానీ చేయాలి. ఇలా ఒక్కసారి చేస్తే చాలు. ఒక్కసారి చేస్తే చాలు. అలా ఎప్పుడైనా వీళ్ళు చేయాలనుకుంటే మళ్ళీ 2-3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. ఆదివారం నాడు కానీ గురువారం గురువారం కానీ ఏ టైంలో సార్? ఏ టైం అయినా పర్వాలేదు, సూర్యాస్తమయం లోపు ఏ సమయంలో పర్వాలేదు. సో ఆ రకంగా అంటే బిల్వదళాలు ఉండాలి, మర్రాకులు ఉండాలి, తర్వాత పెసలు ఉండాలి, బియ్యం ఉండాలి, తర్వాత మినుములు ఉండాలి. ఈ 5 ఎంత వేయాలి సార్? జస్ట్ కొన్ని శాస్త్రానికి కొద్దిగా గుప్పుడు గుప్పుడు వేయచ్చా? అంతే చాలు. అంతే శాస్త్రానికి వేసేసి నల్లగొడ్డతో మూంత కట్టేసి మొత్తం కవర్ అయిపోయేలా కట్టేయాలా? కట్టేయాలి బాగా కట్టేసి అప్పుడు దాన్ని ఏదైనా సరే చెట్టు కింద పాతటమే. సో అది వ్యయాధిపతి వ్యయభావం బాగా అంటే ఏదైతే ఈ వ్యయాధిపతే కాదు, మన జాతకంలో వ్యయభావం బాగుంటుంది. వ్యయభావమే కాదు, ఇంకోటి కూడా చెప్తున్నాను, వ్యయభావం అనే కాదు, మన జాతకంలో ఏమంటాం చెడు ప్రభావాన్ని ఇచ్చే గ్రహాలకు కూడా ఇదే శాంతి. అంటే ఒక ఇదే గ్రహానికి ఇదే శాంతి. ఏదైనా అనుకోకుండా మనకి ఇంకా వేరే గ్రహాల వల్ల కూడా ఇబ్బంది ఉందనుకోండి, ఆ గ్రహాల ఇబ్బంది కూడా తొలగడానికి ఇది ఒక రెమెడీ. సో స్పెసిఫిక్గా ఇదేనే కాకుండా అది అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది. ఎవరైనా 2 సంవత్సరాలకు ఆడవాళ్ళు అలా చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చాలా మంచి రెమెడీ. రైట్ సార్. డెఫినెట్గా ఒకవేళ 12th హౌస్లో మీకు తెలుసు జాతకం చేసుకోండి, తెలియకపోయినా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. నెగటివ్ అయితే వచ్చేదేం లేదు దీంతో కదా, అంతే కదా సార్? అంతే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు వ్యయాధిపతి, అందుకే నేను అంటున్నా, ఇంకేదైనా గ్రహం వీళ్ళకి సరైన ఫలితం ఇవ్వట్లేదు అనుకోండి, అది కూడా సెట్ అవుతుంది. బయటే చేయాలా సార్? ఇప్పుడు బయట ఎక్కడైనా చేస్తే భయం అండి మాకు అంటారు. మా ఇంట్లో మన ఇంట్లో మరి అంత నేల ఉంటే మన ఇంట్లోనే పెరటి ఉంది మా దగ్గర ఉంటే చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏం లేదు, మీ ఇంట్లోనే హ్యాపీగా కావాలి. మట్టిలో పాతేయగలిగే స్థలం కావాలి, ఎక్కడైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.